వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని భారత సంతతికి చెందిన గజాలా హష్మీ కైవసం చేసుకున్నారు. అమెరికా స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన హష్మీ రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్ పై విజయం సాధించారు. వర్జీనియా సెనేట్లో పనిచేసిన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన గజాలా హష్మీ అమెరికా రాష్ట్రాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా మరో సరికొత్త రికార్డు సృష్టించారు. హైదరాబాద్ కు చెందిన గజాలా హష్మీ 4 ఏళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. సదరన్ విశ్వవిద్యాలయంలో BA ఆనర్స్ చదివిన ఆమె అట్లాంటాలోని ఎమరీ వర్సిటీ నుంచి సాహిత్యంలో PhD చేశారు. అజహర్తో వివాహం అనంతరం 1991లో రిచ్మండ్ ప్రాంతానికి మారారు. 30 ఏళ్ల పాటు ఆమె అక్కడే రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో ఆమె సెనేట్ విద్యా, వైద్య కమిటీ చైర్పర్సన్గా డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు.